ఈ క్లోయే ఇంటి వాళ్ళ ద్వారా పౌలుకి తెలియపరిచాడు. ఇప్పుడు అంటున్నాడు, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. ఇప్పుడు ప్రభు సంఘం కదా ఇది. ఎన్ని మొక్కలైంది ఇక్కడ? ఈ రోజు ప్రభు సంఘం ఎలా ఉంది? ఒకడు యేసు ప్రభు దేవుడు అంటాడు, ఒకడు యేసు ప్రభు దేవుడు కాదు దేవదూత అంటాడు, ఇంకోడు యేసు ప్రభు దేవదూత కాదు దేవుడు కాదు దేవుడు కుమారుడు మాత్రమే అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కానీ దేవుడు అని అర్థం. ఇది చాలా అజ్ఞానంగా ఉంటుంది, కానీ ఇదే జరుగుతుంది బయట. దేవుడు కుమారుడు అంటే దేవుడు కానీ దేవుడు అంటే మన కర్మక్తి అంటూ వింటాం. ఇప్పుడు ఇంకొకరు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు దేవదూత కాదు దేవుని కుమారుడు కాదు, కేవలం నరమాత్రుడే, ఆయన మనిషే అంటాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు వీళ్ళు? ప్రభు సంఘాన్ని ఇన్ని మొక్కలు. వీళ్ళందరూ ఎందుకు ఇన్ని మొక్కలు అయ్యారు సార్? వీళ్ళకి ఫోకస్ చేసే ఉద్దేశం లేదు, అంటే క్రీస్తు మీద దృష్టి పెట్టే ఉద్దేశం లేదు. ఆరాధనకి ఎవరు పాత్రుడు? తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువుకి ఆరాధన చేయకూడదు, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయొచ్చా? వాక్యాలు చదవండి, చదివితే దానికి ఒక ప్రోగ్రాం పెట్టక్కర్లేదు, దాని విషయంలో కలహాలు పెట్టుకోక్కర్లేదు. కానీ ఎవడు ఈగో వాడిది. యేసు ప్రభువుకి ఆరాధన పాత్రుడు కాదని అనుకో మనీ చేయటం. అప్పుడు అంత్యదినాన్ని ఆయన వచ్చినప్పుడు చెప్తాడు, ఆయన ఆరాధన పాత్రుడో కాదో అప్పుడు అర్థమైపోతుంది. యేసు ప్రభు దేవుడు కాదని అనుకో, ఆయన సేవించుకో. ఆయన దేవుడు కాదని ఎందుకు సేవిస్తున్నావు? క్రీస్తు సంఘం ఎందుకు పెట్టుకున్నావు పేరు? సిగ్గుండాలి కదా. ఇప్పుడు నీకు భార్య ఉంది, నీ ఇంటి పేరే పెట్టుకుని వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటాయి, నీకు నచ్చుద్దా? అంటే భ్రష్టులు అయిపోవడానికి వీళ్ళకి బాగా దురదగా ఉంది.